పాపాల పెద్దిరెడ్డి చెప్పండి, ఆయన పేరేంటి? పాపాల పెద్దిరెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అవునంటే చేలు పైకెత్తండి. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటా లేదు, ఏమైతే ఇసుకే. పాపాల పెద్దిరెడ్డి వచ్చి చూడవయ్యా నీ యొక్క పాపులారిటీ. ఆయన ఏం తింటాడో నాకు తెలియదు. అన్నం తింటున్నాడా? లేదు, ఉదయం అయితే ఇసుకే అల్పాహారం ఆయనకి, మధ్యాహ్న భోజనం మైన్స్ ఆయనకి, రాత్రి డిన్నర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు. ఒకప్పుడు బకాసురులు ఉండేవాళ్ళు, అలాంటి బకాసురుణ్ణి మించిపోయాడు ఈ పాపాల పెద్దిరెడ్డి. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళు పుంగనూరులో ఈసారి గెలుస్తాడా? గెలిపిస్తారా? నేను అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు రాజకీయానికి అర్హులా అని మిమ్మల్ని అడుగుతున్నా. వయసు పెరిగింది కానీ బుద్ధి మాత్రం పెరగల. కుప్పానికి వెళ్ళాడు, కుప్పంలో గెలుస్తాడంట. నేను చెప్తున్నా, పుంగనూరులోని నీ రంగు మారింది. పుంగనూరులో గెలిచే పార్టీ తెలుగుదేశం పార్టీ. నా దయాదాక్షిణ్యాల వల్ల గెలిచావు గాని ఇప్పుడు చూపిస్తా నా తడాకా ఏంటో. నిన్ను ఎక్కడ పెట్టాలో పెట్టి చూపిస్తావని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీసులను అడ్డు పెట్టుకుని సెకండ్ రాజకీయాలు చేసే ఈ నాయకుడు ఒక నాయకుడు ఆ తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చంద్రబాబు మోసకారి మాటలు నమ్మద్దండి. తప్పకుండా అతను ఏం మాట్లాడినా ఏం చేసినా ఈ రోజు నైరాశ్యంలో మాట్లాడుతూ ఉన్నాడు. అధికారంలోకి రాలేనని దూషణ పర్వానికి దిగాడు. నువ్వు ఏదైనా చేస్తుంటే 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాలు అవి చెప్పుకోవాలి. ఈరోజు మనం చెప్తా ఉన్నాం, అమ్మఒడి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఓట్లేని పిల్లల కోసం విద్యా దీవెన, వసతి దీవెన, మరి రోజువారీ మెనూ పెట్టి గోరుముద్ద అని చెప్పి కూడా పెట్టి అన్ని ఇన్ని సంక్షేమ పథకాలు ఓట్లు లేని పిల్లల కోసమే చేశాడంటే నువ్వు ఏం చేస్తావు? నాడు నేడు స్కూల్స్ ఊకే రంగు పూసాలంటాడు. బుద్ధన్నా ఉందా? అంత వయసు ఉంది, ఆ వయసులో మాట్లాడాల్సిన మాటల. మీ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియంలో చదవాల, రాని వచ్చేదాన్ని తెలుగులో మాట్లాడతాడు వాళ్ళ లోకేష్ గారు. మరి ఈడేమో ఇంగ్లీష్ రాదు, ఏం రాదు. బ్రీఫ్డ్ మీ అని చెప్పిందంతా మీరు టీవీలో చూశాడు. ఆ ఓట్ల కోట్ల కేసులు దొరికిపోయి ఇతను కూడా నా గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను చంద్రబాబు నాయుడికి, ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి రావు. ఈ జిల్లాలో కుప్పంతో సహా అన్ని స్థానాలు కూడా మేము గెలుస్తున్నాం. నీకు దమ్ముంటే ఎన్నికల్లో పోరాడు. ఈ ఇట్లా చౌకబారు మాటలు మాట్లాడి నిన్ను నువ్వు తగ్గించుకోవద్దు చంద్రబాబు నాయుడు అని బుద్ధి చెప్తా ఉన్నా. నీకు ఇంకా ఎక్కువగా మాట్లాడేవనుకో రాళ్ళ దెబ్బలు తప్పవని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇంత నీచంగా మాట్లాడే పరిస్థితి చంద్రబాబు దాపరించిందంటే ఇలాంటి వ్యక్తులు మన జిల్లా నుంచి ముఖ్యమంత్రులై మామను వెనుపోటు పడితే అధికారం తీసుకొని మన చెడ్డ పేరు తెచ్చారు. చిత్తూరు జిల్లా వాసులు అంటే వెనుపోటుదారులా? నువ్వు ఒక్కడే వెనుపోటుదారుడు. ఈ జిల్లాకు కూడా వెనుపోటు పొడిచావు, కుప్పానికి కూడా వెనుపోటు పొడిచావు. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలను కుప్పంలో జరుగుతూ ఉన్నాయంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి చలువ అని నువ్వు తెలుసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను. అంతే మీ అందరికీ మనం చేస్తా ఉన్నా, చంద్రబాబు ఏం చెప్పినా అది చేయడు. ఎన్నికల తర్వాత ముందే మోసపోయి మీరు ఓట్లేసే పరిస్థితి చేస్తే మీ కాలం మీరు నడుపుకున్నట్లయితుంది. తప్పకుండా మనం అభివృద్ధి కావాలన్నా, సంక్షేమ పథకాలు కావాలన్నా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి అయితేనే అది మనకు జరుగుతాయి, జరిపిస్తామని కూడా మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చారు. మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను.